హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బయటకు వెళ్తున్నామండి. ఈవినింగ్ టైము పిల్లలు సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటున్నారు. సో దానికోసమని మేము బయలుదేరుతున్నాం. ఇదిగో ఈ అందాలన్నీ మీరు కూడా చూసేయండి. మేము ఎక్కడెక్కడికి తిరిగామో, ఏమేమి చూసామో ప్రతిదీ మీకు చూపిస్తానండి. చాలా చల్లగా కూల్గా ఉందండి. వర్షం కూడా లైట్గా పడుతుంది. ఇది ఆత్రేయపురం మీదుగా మేము వెళ్తున్నామండి. ఇక్కడ పూతరేకులు స్పెషల్ అండి ఆత్రేయపురానికి. ఈ పూతరేకులు ఎలా చేసామో ప్రీవియస్ వీడియోలో కూడా మా వీడియోస్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇదిగో ప్రతిదీ అడుగడుగునా కూడా షాపులు మనకు తగులుతూ ఉంటాయండి. ఇదైతే ధవళేశ్వరం బ్రిడ్జి అండి. గోదావరి కొద్ది కొద్దిగా ఇప్పుడే వస్తుందేమో, మంచి అందంగా కనబడుతుంది చూసారా. ఇది కాటన్ బ్యారేజ్ అండి. మన బ్రిడ్జి దిగుతుండగానే మనకి కనపడుతుంది అన్నమాట కాటన్ బ్యారేజీ. ఇక్కడ కూడా లోపల బాగుంటుందండి. ఎప్పుడైనా ఒకసారి మీకు చూపిస్తాను. మేము ఈరోజైతే వేరే చోటుకి వెళ్తున్నాం కాబట్టి ఇదిగో చూసారా, కప్పులోంచి సాసర్లోకి ఎలా వాటర్ పడుతుందో. మేము ఎక్కడికి వచ్చేసాం మీకు అర్థమైపోయి ఉంటుంది. హ్యాపీ స్ట్రీట్కి వచ్చేసామండి. ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు కదా పిల్లలు. సరే హ్యాపీ స్ట్రీట్ పెట్టారు కానీ మేము చూడడానికి రాలేదు. సో ఇంకా ఇవాళ ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఇలా బయలుదేరి వచ్చామన్నమాట. చూసారా ఇక్కడ వ్యూ అంతా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా చాలా ఎక్సలెంట్గా తయారు చేశారండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొన్ని చోట్లయితే వుడ్తో కూడా ఇలా బెంచెస్ లాగా అలా తయారు చేశారనమాట. ఈ రౌండ్స్లో సిట్టింగ్ చూడండి ఎంత బాగుందో. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారండి వాళ్ళంతా. సండే రోజు వస్తే కనుక ఇంకా బాగుంటుందంటండి. ఆ రోజు కొన్ని స్టాల్స్ అవి పెడుతున్నారట. మీరు ఎప్పుడైనా వస్తే సండేస్ రోజు రండి. మేము మధ్యలో వచ్చాము అన్నమాట, వీక్లో మధ్యలో వచ్చాము. సో ఇంకా మాకు ఆ రోజు వీలుగా ఉందని ఆ రోజు వచ్చేసామన్నమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే సండే రోజున వస్తే చాలా బాగుంటుందంటండి. ఆ వెనకాల అయితే వాకింగ్ చేయడానికి కూడా వీలుగా ఉందన్నమాట ప్లేసు. మీకు చూపిస్తాను. మా పిల్లలు చూసారా, అసలు వాళ్ళని పట్టుకోలేకపోతున్నామండి. భలే ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. ఇది వెనకాల అయితే వాకింగ్ చేసుకునే వాళ్ళకి ప్లేస్ బాగా ఇచ్చాడండి. చక్కగా అక్కడ వాకింగ్ చేసుకుని ఇలా వచ్చి రిలాక్స్ అయిపోతున్నారనమాట వాళ్ళు. సిట్టింగ్ ఏరియా బాగా చేశాడండి కూర్చోవడానికి. మెయిన్ ఇలాగా వెనక తోరలు అనేవాళ్ళం అండి వీటిని. ఇలా తోరల్లో ఆ బెంచ్లాగా చేసి సిట్టింగ్స్కి భలే చేసాడు అనిపించింది. నిజంగా ఒక ఆలోచన ఉంటే దేన్నైనా మనం క్రియేట్ చేయొచ్చని ఇక్కడ ఈ వ్యూ చూసిన తర్వాత నాకు అనిపించిందండి. అసలు ఎంత బాగుందంటే వాకింగ్ చేసి వచ్చి ఇలా వుడెన్ బెంచ్ల మీద ఇలాగే ఎలా పడుకున్నట్టుగా ఎలా రిలాక్స్ అవుతున్నారో చూడండి. ఎంత బాగా అనిపించిందంటే అంతా చాలా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేమో మా పిల్లలు చాట్ మసాలా అడిగారండి. సో ఇంక వాళ్ళకి అది ఇప్పిద్దామనేసి ఇక్కడ ఆగామన్నమాట. ఇక మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఈ రోడ్ సైడ్ ఈ వ్యూ చూసారా ఎంత బాగా ఉందంటే. ఈ ఏరియాని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు కానీ అసలు చాలా చాలా బాగుందండి. ఆ జంతువులు చూసారా, వేస్టేజ్ మెటీరియల్ ఉంటుంది కదా, కార్స్వి బైక్వి ఇవన్నీ, వాటితో ఎంత చక్కగా చేశారో అండి. నిజంగా అక్కడ నిలబడిపోయి అలాగే చూస్తూ ఉండాలనిపించిందండి. నిజంగా వేస్ట్ మెటీరియల్ ఎంత బాగా క్రియేట్ చేయొచ్చా అని చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇక్కడ ఈ పికాక్స్ చూసారా, అవి కూడా చాలా బాగా క్రియేట్ చేశారండి. నిజంగా మీరు కనుక రాజమండ్రి వస్తే ఇవన్నీ చూసే వెళ్ళండి. చాలా చాలా బాగుందన్నమాట.
ఇక మేము ఈ టెంట్ ప్లేకి వచ్చేసామండి. ఇదిగో ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ ఫ్రంట్ కూడా బాగుంది. ఈ ఎంట్రన్స్ షాప్లో టాటూస్ వేయించుకుంటున్నారండి. ఫిష్ స్పా ఒకటి ఉంది. ఇదిగో ఇది ఇలా అయితే లోపలికి వచ్చాం అనమాట. ఇక్కడ గేమ్స్ కూడా పిల్లలకి చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. చాలా చాలా వెరైటీలు ఉన్నాయి గేమ్స్తో ఆడుకోవడానికి. ఇవన్నీను మీరు చూసేయండి. ఇది చూసారా గన్ షూటరు. ఇది కూడా పబ్జి టైపు ఉందన్నమాట. బాగా ఆడుకున్నారనమాట ఇందులో కూడా వెళ్ళి. చాలా బాగుందండి ఇదంతా. ఇక ఆడి ఆడి పిల్లలు బాగా అలసిపోయారండి. ఇంకా రెస్టారెంట్కి వెళ్దామంటే ఇక్కడే రోబో రెస్టారెంట్ ఉందన్నమాట. అందులోకి అయితే వెళ్ళిపోయాము. ఈ చుట్టూ యాంబియన్స్ మీరే చూడండి. ఫ్రెండ్స్ ఇలా రోబో తెచ్చిస్తుంటే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. సో ఇక్కడంతా కూడా బాగా అనిపించింది మాకైతే. పిల్లలతో మేము ఇలా వీకెండ్లో రావడం అన్నది కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా పిల్లలతో ఎప్పుడైనా ఇలా మధ్య మధ్యలో బయటికి రావడం అంటే చాలా బాగుంటుందండి. మనకి రిలాక్స్గా ఉంటుంది. సో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట, ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేమైతే బ్యాక్కి వచ్చేస్తున్నాము. ఈ రోజుకి ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.